హలో గాయ్స్, వాట్సాప్ రీసెంట్గా ఒక న్యూ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే వాయిస్ మెసేజెస్ ట్రాన్స్క్రిప్ట్. దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన 3 డాట్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. చార్ట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. అదే వాయిస్ మెసేజెస్ ట్రాన్స్క్రిప్ట్ అని. ఈ ఆప్షన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ టర్న్ ఆన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది, రీడ్ యువర్ వాయిస్ మెసేజెస్ విత్ ట్రాన్స్క్రిప్ట్ అని. తర్వాత మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్లో ప్రజెంట్ మనకున్న నా వెర్షన్ని బట్టి 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు వేరే కూడా రావచ్చు, అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అందులో ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 136 MB అని ఉంది. దీన్ని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడ డౌన్లోడ్ అవ్వని స్టార్ట్ అయ్యింది పైన. ఈ డౌన్లోడ్ అయిపోగానే మనం ఈ ఫీచర్ని యూజ్ చేయొచ్చు. ఆ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫీచర్ డౌన్లోడ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు ఆ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందనేది చెక్ చేద్దాం. నా సెకండరీ ఫోన్ నుంచి దీనికి ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాను. ఓకే, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఆర్ రిటర్న్ వెర్షన్ ఆఫ్ ద వాయిస్ మెసేజెస్. ఓకే, ఆడియో వచ్చేసింది గాయస్. ఇప్పుడు ఈ ఫీచర్ని ఎలా ట్రాన్స్క్రిప్ట్ చేయాలని చూద్దాం. ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న వాయిస్ మెసేజ్ని మనం క్లిక్ చేసి పట్టుకోవాలి. క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ 3 డాట్స్ అనేవి వస్తాయి. 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త ఆప్షన్ అనేది చూపిస్తుంది, ట్రాన్స్క్రిప్ట్ అని. దీన్ని క్లిక్ చేస్తే అక్కడ అనలైజ్ అవుతుంది. అనలైజ్ అయ్యి మీకు మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే నేను ఆడియోలో చెప్పానో అదే ఇక్కడ ఉంది, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఆర్ రిటర్న్ వెర్షన్ ఆఫ్ ద వాయిస్ మెసేజెస్. సో ఇలా మీరు మల్టిపుల్గా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందనేది చూపించాను. ఇప్పుడు దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటో చెక్ చేద్దాం. ఒక్కోసారి మన గ్రూప్స్ ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ వాయిస్ మెసేజ్ అనేవి వినిపించలేము అందరికీ. అండ్ నెక్స్ట్ మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ, అండ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ మనం వాయిస్ మెసేజ్ని వినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఫీచర్ మనం యూజ్ చేసుకొని ఈజీగా చదువుకోవచ్చు. సో ఎలా ఉంది గాయస్ ఈ కొత్త ఫీచర్? ఈ ఫీచర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎలా వర్క్ అవుతుందో నా కామెంట్లో కూడా చెప్పండి. సో సబ్స్క్రైబర్స్కి ఇది ఇలా ప్రాపర్గా వర్క్ అవుతుందో కూడా నాకు తెలియాలి కదా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.